అమరావతిలో జరుగుతున్న సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశానికి జలదంకి మండలానికి చెందిన టీడీపీ నేతలు తరలి వెళ్లారు. వారి కోసం ఏర్పాటు చేసిన బస్సులలో వారు ప్రయాణమై కదిలారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో జలదంకి మండల టీడీపీ అధ్యక్షుడు మునుగాల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బస్సులలో సదస్సుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మునుగాల తిరుమల రెడ్డి, సోమశల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత వంటేరు జయచంద్రారెడ్డిలు మాట్లాడారు. గతంలో నిర్వీర్యమైన సాగునీటి సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేసి సంఘాలకు పునర్జీవం తెచ్చాడన్నారు. సదస్సులో మండలానికి చెందిన రైతుల సమస్యలు, కాలువల అభివృద్ధి, పూడికితీత పనులు తదితరాలను సదస్సు దృష్టికి తీసుకెళ్తామన్నారు. నీటి సంఘాల రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇవాళ అమరావతిలో జరిగేటటువంటి నీటి సంఘాల అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లకి వాళ్ళ హక్కులు దిశ ఏ రకంగా చేయాలనే దాని మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని నిమ్మల రామానాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరినీ కూడా సమీకరించి నీటి యాజమాన్యాన్ని బాగా పటిష్టమైనటువంటి పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈ మండలంలో ఉండేటటువంటి ప్రతి నీటి సంఘం ప్రెసిడెంట్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.